హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు వీడియో అయితే మేము మహానంది వెళ్ళాము. మహానందీశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో నేను శివరాత్రి రోజు పోస్ట్ చేస్తున్నాను. అందుకని అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. హైదరాబాద్ నుంచి మహానంది టెంపుల్ వరకు ఎలా వెళ్ళాము ఏంటి అన్ని వీడియోలు అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళటానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఈ ట్రిప్ అయితే మేము అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. అత్తయ్య మామయ్య కూడా రావాలని చెప్పి ఎక్కువ దూరంగా కాకుండా దగ్గరగా అయితే ఉంటుందని మహానంది అయితే ప్లాన్ చేసుకున్నాము. నేనైతే ఈ టెంపుల్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మా వారు మా మరిది అయితే ఒకసారి వెళ్ళారంట. ఇప్పుడైతే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్తున్నాము. కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం వెళ్ళేదైతే గుంటూరు ఎక్స్ప్రెస్ అండి. కాచిగూడ నుంచి నంద్యాల అయితే వెళ్ళి అక్కడైతే దిగి అక్కడి నుంచి మహానంది అయితే వెళ్ళాలి. ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ డైలీ నైట్ 8:45కి అయితే ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ నమ్ముకోకూడదు కదా, అందుకని ఒక గంట ముందే బయలుదేరిపోయాము. 7 కల్లా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ట్రైన్ కూడా రాలేదు. అక్కడే కొంచెం సేపు అయితే వెయిట్ చేసాము. ఎలాగో డిన్నర్ టైం అయిపోయింది కదా, తినేసాకనే ట్రైన్ ఎక్కుదామని చెప్పి ఫుడ్ అయితే ఇక్కడే తినేసాము. ఇదే మా ట్రైను. మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైన్ కూడా చాలా మంది అయితే ఉన్నారండి. ట్రైన్ వచ్చే ముందే పరుగుపెట్టి మరి ఎక్కేస్తున్నారు అందరూ. ఎలాగో వింటరే కదా అని ఏసీ అయితే బుక్ చేద్దని చెప్పాము ముందే. అప్పటికప్పుడే బుక్ చేసుకున్నా కూడా లక్కీగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ట్రైన్ అయితే ఎక్కేసి ఎవరి సీట్లో వాళ్ళు అయితే కూర్చున్నాము. ఈసారి నా బెర్త్ అయితే పైన వచ్చిందండి. ఇంకెవరి బెర్త్లో వాళ్ళు పడుకున్నాము. తెల్లవారుజామున అయితే లేచాను. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లోనే మనం అయితే దిగాలి. ఈ టెంపుల్కే కాదు, నేను గుంటూరు రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. మా మామయ్య గారు వాళ్ళది కూడా గుంటూరే, కానీ ఇప్పుడు గుంటూరులో అయితే ఎవరు ఉండట్లేదు. నంద్యాల అయితే వచ్చేసాము. ఇక్కడైతే దిగిపోయి బయటకైతే వెళ్ళిపోతున్నాము. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఆటో అయితే ఎక్కాలండి. కావాలంటే డైరెక్ట్గా ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు, లేదంటే మనం బస్ స్టాండ్ దాకా వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మహానంది అయితే వెళ్ళొచ్చు. బయటకు రాగానే చాలా ఆటోలు అయితే కనిపించాయి. ఇదంతా నంద్యాల రైల్వే స్టేషన్ అండి. చాలా పెద్దగా ఉంది రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పైన చూడండి నంది అయితే ఉంది. చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు, కానీ కొంచెం పక్కకు వస్తే ఇటు పక్కన కూడా నంది అయితే ఉంది. ఈ నంది అయితే చాలా పెద్దగా బాగుందండి. వెనకాలంతా నంది బొమ్మలు పెయింటింగ్లు అయితే వేశారు. ఇక్కడైతే చాలా ఆవులు ఉన్నాయండి. మా విన్ను అయితే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ముట్టుకోద్దని చెప్పినా ఏం చేయదని. బస్ స్టాండ్ వరకు ఆటో అయితే మాట్లాడుకున్నాము. మేమైతే ఆటో అయితే ఎక్కేసి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ నుంచి మహానంది వెళ్ళటం వరకే మనకు కొంచెం జర్నీ ఎక్కువగా అనిపిస్తుంది. ఆటో బస్సు అది మారుతూ వెళ్ళాలి. బస్ స్టాండ్ దగ్గర అయితే ఆటో దిగి ఈ పక్కనే చిన్న హోటల్ ఉంటాయి, అక్కడ టీ తాగడానికి అయితే వచ్చాము. నాకైతే టీ అలవాట్లేదు. మా వాళ్ళందరూ అయితే టీ తాగారు. టీ కూడా చాలా బాగుందంట ఇక్కడ. ఇంకా టీ తాగేసిన తర్వాత మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదే నంద్యాల బస్ స్టాండ్. లోపలికైతే వెళ్ళాము. బస్ అయితే ఇంకా రాలేదు. చాలాసేపు అక్కడైతే వెయిట్ చేసాము. 6:30కి అయితే ఇక్కడ నుంచి బస్ అయితే వెళ్తుందని చెప్పారు. బస్ రాగానే అందరూ పరిగెట్టుకు ఎక్కేశారు. బస్ నిండా చాలా సీట్స్ ఖాళీగానే ఉన్నాయి. అయినా ఎందుకో మరి అందరూ ఒకసారి ఎక్కేశారు. ఇదిగోండి నంద్యాల టు మహానంది వెళ్ళే దారి మొత్తం ఎంత బాగుందోనండి. ప్రశాంతంగా కొండలు, మధ్య మధ్యలో మిరప తోటలు, అరటి తోటలు అలా చాలా అయితే ఉన్నాయి. ఒక ప్లేస్ లో అయితే పసుపు తోట అయితే వేశారు. పసుపు వాసన రోడ్డు పైకి వచ్చింది. ఎంత బాగా అనిపించిందో. కొంచెం సేపటికి మహానంది కూడా వచ్చేసాము. ఇదిగోండి ఇదే మహానంది. ఇక్కడైతే బస్సు ఆపేస్తారు. ఇక్కడ నుంచి మన రూమ్స్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడికైతే వెళ్ళిపోవాలి. మేము రూమ్స్ కూడా ముందే బుక్ చేసేసుకున్నాము. చాలా చలిగా ఉందండి ఇక్కడ. బస్సు దిగ్గానే మనకి టెంపులే కనిపిస్తుంది. ఇదిగోండి ఇదే టెంపుల్. ఎదురుగానే నంది. ఈ టెంపుల్ ఎదురుగానే మనకి రూమ్స్ అయితే ఉంటాయి. ఈ గుడి ప్రాంగణం అంతా చాలా బాగుందండి. ఉదయాన్నే దేవుడు సాంగ్స్ పెడుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద చరిత్రే ఉందంట. నేను కూడా ఈ గుడికి వచ్చే ముందే తెలుసుకున్నాను ఇదంతా. నవనందులు అంటారండి. అంటే ఇక్కడ మొత్తం 9 నందులు ఉంటాయంట. మేమైతే ఒకదానికే వెళ్ళాము. ఇవి అన్ని కొంచెం కొంచెం డిస్టెన్స్ లో ఉంటాయండి. ఒక 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు అలా ఒక్కొక్క గుడి ఒక్కొక్క చోట ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు అన్ని గుళ్ళకి వెళ్తారు. కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఒకటే మహానంది టెంపుల్ కి అయితే వెళ్ళాము.
ఇవే మా రూమ్స్, హరిత హోటల్. మా విన్నుకైతే ఇక్కడికి రాగానే చాలా బాగా అనిపించిందంట. వెదర్ అంతా సూపర్ గా ఉందని చెప్తున్నాడు. కింద అయితే ఏసీ ఉంటాయి, పైన అయితే నాన్ ఏసీ. అసలే వింటరు, ఏసీ అయితే అస్సలు వద్దని ముందే చెప్పేశాను. ఇక్కడైతే వీక్ డేస్ అయితే ఒకలాగా, వీకెండ్ లో అయితే ఒకలాగా ఉంటుంది రూమ్ ఛార్జ్ అయితే. మేమైతే వీకెండ్స్ లో వెళ్ళాం కాబట్టి మాకు 840 అయితే తీసుకున్నారు ఒక్కొక్క రూమ్ కి. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నామండి. ఇక్కడైతే ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు పిల్లలు, అంటే నలుగురికి ఓకే, పెద్దవాళ్ళు అయితే ముగ్గురికి ఓకే. అంతకంటే ఎక్కువ అయితే ఉండడానికి రూమ్స్ ఇవ్వరు. మా విన్నుతో కలిపి 6 మెంబర్స్ అయితే ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. అత్తయ్య, మావయ్య, మరిదికి ఒక రూము, నాకు, విన్నుకి, మా హస్బెండ్ కి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఇవిగోండి, ఇవే మా రూమ్స్. ఫస్ట్ ఫ్లోర్ అనుకున్నాం కానీ సెకండ్ ఫ్లోర్ లో వచ్చింది. మా అత్తయ్య గారు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈ రూమ్స్ అయితే మరీ కొత్తగా అయితే లేవు, నార్మల్ గా ఉన్నాయి. లోపలికైతే వచ్చి చూశాను రూమ్ ఎలా ఉంది ఏంటని. పర్వాలేదు, బాగానే ఉంది. వాష్రూమ్స్ అయితే నీట్ గా ఉన్నాయండి, అదొకటి కొంచెం హ్యాపీ. ఈ రూమ్ లో అయితే మనకి ఒక బెడ్ అయితే ఉంది, మళ్ళీ లగేజ్ అది పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డు, అద్దం అయితే ఉన్నాయి. ఎలాగో ఇక్కడ ఉండడానికి ఏం మనకు కుదరదు, ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి అంతే. ఇదైతే మా రూము. ఈ పక్కనే ఇంకొక రూము అత్తయ్య వాళ్ళది. ఒక బెడ్ అయితే ఉంది, సేమ్ అలానే అన్ని. మా వెన్ను ఎక్కడికి వచ్చినా ఫోన్ చూడడమే. ఈ రూమ్ కూడా ఎలా ఉందని మొత్తం చెక్ చేసేసాను. ఇక్కడ నుంచి బయటకు చూస్తే అంతా మొక్కలే ఉన్నాయి చుట్టూ. రూమ్స్ దగ్గర నుంచి చూస్తే టెంపుల్ చూడండి ఎంత దగ్గరగా ఉందో. ఆ టెంపుల్ దగ్గర నుంచి సాంగ్స్ అవి వినిపిస్తూ, ఇలా గుడి కనిపిస్తూ, వెదర్ అంతా కూల్ గా చాలా బాగా అనిపించింది. మా విన్ను అయితే గుడికి వెళ్దాం అనే ఉన్నాడు. ఫస్ట్ అయితే ఏదైనా తినేసి తర్వాత ఫ్రెష్ అయి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఒగ్గాని బజ్జీ ఫేమస్ కదా, అది తెస్తా అన్నారు టిఫిన్ కి. కానీ నాకు పెద్దగా అలవాటు లేదని నేను పూరి అయితే చెప్పాను తెమ్మని. మా విన్ను కూడా పూరియే కావాలన్నాడు. మా వాళ్ళు టిఫిన్స్ అయితే తెచ్చేసారు. మేమైతే తినేసి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్లో అయితే కోనేరు చాలా బాగుంటుందంట. మేమైతే కోనేరులో స్నానం చేద్దాం అనుకున్నాము. అత్తయ్య, మావయ్య అయితే రిస్క్ ఎందుకు, మేము రూమ్స్ లోనే రెడీ అయిపోయి వచ్చేస్తామని ఇక్కడే రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు. మేమైతే కోనేరులో స్నానం చేయడానికి అయితే వెళ్తాము. రెండు ఒకటే దారి అన్నమాట. రూమ్స్ నుంచి కొంచెం ముందుకు నడిస్తే మనకు టెంపుల్ అయితే ఉంది. ఈ గుడికి ఎదురుగా అయితే ఈ నంది విగ్రహం అయితే ఉంటుంది. ఈ గుడిలో అయితే ప్రధానంగా 3 కోనేరులు అయితే ఉంటాయంటండి. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారి దగ్గర నుంచి నీళ్లు అయితే ఊరుతూ ఉంటాయి. స్వామివారు నీటిలో ఉంటారనమాట. ఈ ఆలయంలో ఈశ్వరుడు అయితే నీళ్ళలో ఉంటారంటండి. స్వామివారి దగ్గర నుంచి నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయంట. ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. కానీ 365 రోజులు అలానే నీళ్ళు వస్తూనే ఉంటాయంట. స్వామివారి దగ్గర నుంచి ఒక కోనేరులోకి అయితే ఫస్ట్ వస్తాయి. అక్కడ నుంచి మరొక 2 కోనేరులోకి అయితే నీళ్ళు వస్తాయి. మొత్తం 3 కోనేరులు అయితే ఉంటాయి టెంపుల్లో. ఆ నీళ్ళు అయితే ఎప్పుడు పారుతూనే ఉంటాయన్నమాట. అలా 3 కోనేరుల నుంచి బయటకు వచ్చిన నీళ్ళతో చేలన్నీ కూడా ఆ నీళ్ళతోనే పండుతాయంటండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. కొంచెం పక్కకైతే రావాలి. మా విన్నుకైతే తలనీలాలు ఇవ్వాలనుకున్నాము. తలనీలాలు తీయించడానికి కూడా టోకెన్ ఉంటుందంట. టోకెన్ తీసుకోమన్నారు. 25 ఎంతో చార్జ్ చేశారు. ఈ లోపలైతే టోకెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నుంచి టోకెన్ తీసుకుని, ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా అటు ఇటు తిరుగుతూ లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి మనకి లోపల ఫోన్ అయితే అలౌ చేయట్లేదు. ఇక్కడే ఫోన్ అయితే తీసేసుకుంటున్నారు. పక్కన మన ఫోన్ కౌంటర్లో అయితే పెట్టేయాలి. కోనేరులో చాలా సేపు అయితే మేము స్నానం అయితే చేసాము. ఒక 2 అవర్స్ దాకా అక్కడే ఉన్నాము కోనేరులో. కోనేరు అయితే నిజంగా చాలా బాగుంది. వింటర్ కదా, నీళ్లు చాలా చల్లగా ఉంటాయేమో అనుకున్నాము. కానీ వేడిగా అయితే ఉన్నాయి, అస్సలు చలి అనిపించలేదు. చాలాసేపు అక్కడే ఉండాలనిపించింది. కానీ 12:30 అయితే స్వామివారికి దర్శనాలు ఆపేస్తారనమాట. అందుకని 11:30 కల్లా మేము వెళ్ళిపోయి మళ్ళీ టెంపుల్కి వచ్చి దేవుడు దర్శనం అయితే చేసేసుకున్నాము. నీళ్ల మధ్యలోనే స్వామివారు అయితే ఉన్నారు. అయితే మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ కోనేరులో స్నానం చేయాలనిపించి మళ్ళీ సెకండ్ టైం అయితే వచ్చామండి. అప్పుడైతే నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే చేపలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ కోనేరులో అయితే ఇలా చేపలు చాలా అయితే ఉన్నాయి. కానీ మనం అవేం చెయ్యట్లేదు. ఫస్ట్ నేను భయపడ్డాను. మా విన్ను అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ కోనేరులో అయితే. స్టార్టింగ్ లో ఇలా 2 కోనేరులు ఉంటాయన్నమాట గుడి దగ్గర నుంచి. ఒకటేమో ఆడవాళ్ళకి, ఒకటేమో మగవాళ్ళకి అని చెప్పారు. కానీ ఎవరెక్కడ కావాలితే అక్కడ స్నానం అయితే చేస్తున్నారు. మగవాళ్ళదైతే కొంచెం లోతుగా ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద కోనేరు అయితే వస్తుంది. ఫోన్ అయితే అలవ్ లేదు కాబట్టి నేనేం తీయలేకపోయాను.
ఇదైతే ఇంకొక చిన్న కోనేరు. ఇక్కడ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అటుపక్క చివరగా వెళ్తే అక్కడైతే తలనీలాలైతే ఇస్తున్నారు. ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి రేకులతోటి రూమ్‌లో అయితే ఏర్పాటు చేశారు. ఎవరైనా అక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద కోనేరు. ఇంకా లోపలికి వెళ్తే స్వామివారు ఉంటారు. అన్ని దేవతా విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. అన్నింటినీ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మాకు మధ్యాహ్నం 1 అలా అయిపోయింది. ఈ గుడిలో అయితే మధ్యాహ్నం అన్నప్రసాదం అయితే పెడతారండి. చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టోకెన్స్ తీసుకుని వెళ్ళాలి. 1 గంట సేపు వరకు నిలబడ్డాము. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మన ప్లేట్లు మనమే తెచ్చుకోవాలి. మన గ్లాసులు మనమే తెచ్చుకోవాలి. అయితే ముందు తినేసిన వాళ్ళు కడగటం వల్ల అంత నీట్గా అనిపించలేదు. మనం తినేసాక కూడా మనం ప్లేట్లు కడిగేసి వెళ్ళాలి. కాకపోతే అక్కడ ఏదైనా స్క్రబ్బర్ కానీ సోప్ కానీ ఏదన్నా ఉంటే బాగుండు అనిపించింది. అంతమంది జనాల్లో నీట్గా అనిపించలేదు. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము. నైట్ అయితే ఇక్కడ క్రాకర్స్ కాల్చారు. చాలాసేపు కాల్చారు. ట్రైన్కి అయితే మాకు చాలా టైం ఉంది. కానీ లాస్ట్ బస్ అయితే ఇక్కడ నుంచి నంద్యాలకి 7:30 to 8 మధ్యలో ఉంటుందంట. అందుకని మేము 7:30 కల్లా రూమ్ అయితే ఖాళీ చేసి కిందకైతే వచ్చేసాము. రూమ్ కీస్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. రాత్రి అయినా కూడా క్రాకర్స్తో లైట్లతో కూడా గుడి చాలా బాగా కనిపిస్తుంది. గుడి దగ్గరికి వెళ్ళి మేము కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నాము. మధ్యాహ్నం అయితే రెడీ అయిన తర్వాత ఎవరు ఫొటోస్ అయితే దిగలేదు. కొన్ని ఫొటోస్ కూడా అక్కడ దిగాము. ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా క్రాకర్స్ అయితే కాలుస్తూనే ఉన్నారు. చూడండి రాత్రి అయినా టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. కొంచెం సేపు ఇక్కడ వెయిట్ చేసేసరికి మా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాం ఫాస్ట్గా వెళ్ళిపోయి. బస్సులో అయితే ఎక్కువ మంది లేరండి, మేమే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నంద్యాల అయితే వెళ్ళాలి. నంద్యాల అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి బస్సు అయితే దిగిపోయాము. ఇంకా బస్ స్టాండ్ నుంచి బయటకు అయితే వెళ్ళాలి. ఇక్కడే ఏదైనా మంచి హోటల్ ఉంటే తినేసి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మేమైతే కొంచెం మందిని అడిగాము ఇక్కడ ఏ హోటల్ బాగుంటుందంటే ఒకళ్ళ పేరు చెప్పారు. ఇంకా మా వాళ్ళైతే అక్కడ తీసుకెళ్తున్నారు. ఇంకా బస్ స్టాండ్ కి రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. అలా చాలా దూరం అయితే నడిచాము. లాస్ట్ కి ఈ హోటల్ కి అయితే వచ్చాము. ఇదైతే హోటల్ టూరిస్ట్ అని ఉంది. లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదైతే వెజ్ హోటలే. ఫుడ్ కూడా బాగుంటుందని చెప్పారు. హోటల్ అయితే చాలా నీట్ గా ఉందండి. మేము వెళ్ళేసరికి అయితే అసలు ఖాళీయే లేదు. ఇంకా మేమైతే ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే చేసేసుకున్నాము. మా విన్ను అయితే పూరి కావాలన్నాడు, కానీ ఒక పూరి తినేసరికి వాడు కడుపు నిండిపోయింది. ఇంకా మా వారు మరిది అయితే మీల్స్ తీసుకున్నారు. అత్తయ్య మావయ్య చపాతీ తీసుకున్నారు. నేనేమో ఆనియన్ దోశ అయితే తీసుకున్నాను. టిఫిన్స్ అయితే 60 రూపీస్ తీసుకున్నారు. మీల్స్ అయితే 110 రూపీస్. ఇంక మేమందరం తినేసి మళ్ళీ బయటకి అయితే వచ్చేసరికి ఆటో అయితే ఉంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా ఆటోలో రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. చాలా త్వరగా అయితే వచ్చేసాము. ఇప్పుడు చాలా సేపు వెయిట్ చేయాలి. మేము రూమ్ లోనే ఉందాం అనుకున్నాం, కానీ లాస్ట్ బస్ వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ముందే వచ్చేసాము. ఇక్కడైతే నన్నార్ చాలా ఫేమస్ అంట. నేను ఎప్పుడూ తాగలేదు, అందుకని మా వారు నా కోసం అయితే తీసుకొచ్చారు. దీన్ని అయితే ఏదో చెట్టు వేర్లతో చేస్తారంట. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే బాగా స్వీట్ గా అనిపించింది. రైల్వే స్టేషన్ లోనే వెయిటింగ్ రూమ్ లో చాలాసేపు అయితే వెయిట్ చేసాము. కొంచెం సేపు అలా బయటకు అయితే వచ్చాను. కొంచెం సేపటికి ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇదే మా ట్రైన్. చాలా లేట్ అయిపోయింది, అసలు నిద్ర వచ్చేస్తుందో పక్కన. ట్రైన్ ఆగగానే ఇంక ట్రైన్ అయితే ఎక్కేసాము. అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇంక నిద్ర వచ్చేసింది. ఇంకెవరి బెర్తలో వాళ్ళైతే పడుకుండిపోయాము. ఇంకా మార్నింగ్ అయితే లేచాము. నెక్స్ట్ స్టాప్ లోనే మన కాచిగూడ అయితే వచ్చేస్తుంది. ఇంకా కాచిగూడ రాగానే ఇక్కడైతే దిగిపోయామండి. ముందే మా బస్సు అయితే కనిపిస్తే బస్సు అయితే ఎక్కేసాము. ఇది మా జర్నీ వీడియో. మరి మీరు ఎప్పుడైనా మహానంది వెళ్ళారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. బాయ్ అండి.